అందుకోసమే తీసుకోలేదు. ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం. వచ్చిన వాటికి వంకలు పెట్టొద్దు, కొందరు ఉంటారు అలా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి మల్లేష్ 18. ఈ వ్లాగ్ అయితే మా రిషి బర్త్డే February 12 థర్స్డే రోజు షూట్ చేసిందనమాట. అంటే నిన్ననే ఈరోజు అప్లోడ్ చేస్తున్నా. మీరైతే లాస్ట్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే చెప్దాం అనుకుంటున్నా. మా ఇంట్లో ఎవరి బర్త్డే అయినా, మా మ్యారేజ్ డే అయినా రోజు లేచేదానికంటే కొంచెం ముందే లేచి ఇంకా దీపం పెట్టే పని ఉంటుంది కదా, పెట్టేటట్టు ఉంటేనేమో పెడతాను, లేదు అంటే ఇంకా సైలెంట్గా ఉంటాను. ఆ రోజు బర్త్డే అయినా బర్త్డే లాగా ఉండదు, మ్యారేజ్ డే అయినా మ్యారేజ్ డే లాగా ఉండదు అనమాట. సో అట్లా పెట్టేటట్టు ఉంటే ఇంకా కొంచెం ముందే లేచి ఇంకా ఏది స్పెషల్ ఉన్నా కూడా ఖచ్చితంగా స్వీట్ చేయాల్సిందే, లేకపోతే నాకు ఇక అది స్పెషల్ లాగా అనిపించదు. అందుకని ఆ స్వీట్ అన్నం అయితే చేసి ఇంకా దీపం పెట్టడం అయిపోయినాక ఇంకా వాళ్ళకైతే తిన్నాక ఇంకా రెడీ చేద్దామని డ్రెస్ ఒకటి వేసి అదైతే పెట్టినా. ఇంకా వాళ్ళు తినే లోపు వాళ్ళకి స్నాక్స్, వాటర్ బాటిల్స్ అవన్నీ పెట్టేసేద్దాం అయితే పెడుతున్నా. ఈరోజు మా రిషిగాడు అయితే ఎంత తొందర లేచిండంటే వాడికి అసలు నిద్ర కూడా పట్టిందో పట్టలేదో పాపం. ముందే చెప్పిండు అనుకుంటా నైట్, మమ్మీ నువ్వు లేచేటప్పుడే నేను లేస్తాను, లేచి ఏం చేస్తావరా, నేనైతే పని చేసుకుంటా, డాడీ అయితే డ్యూటీకి పోతాడని లేస్తాడు కదా, మరి నువ్వేం చేస్తావు అంటే ఏం చేయను, కొద్దిసేపు అట్లా కూర్చుంటా, నిద్ర వస్తే పడుకుంటా అని అన్నాడు అనమాట. అన్నట్టుగానే 6:20కి లేచిండు. అట్లనే కూర్చున్నాడు. ఇక కొద్దిసేపు అయినాక బాత్రూమ్ అన్నాడు, అది ఇదే చేసి ఇంకా బ్రష్ చేసి అప్పుడే స్నానం చేయించిన. కథం వచ్చి మళ్ళీ నిద్రపోయిండు అనమాట. దాని తర్వాత ఇంకా వాళ్ళు తిన్న తర్వాత ఇంకా వాళ్ళని రెడీ చేసి స్కూల్కి అయితే పంపించిన. రోజు కొంచెం అయితే లేట్ అయ్యేది, ఎందుకో ఏమో యూకేజీ మొత్తం లేట్గానే పోతున్నాడు. నర్సరీ ఎల్కేజీ అయినా తొందరగా పోయేది, ఈ యూకేజీ మొత్తం అట్లనే అవుతున్నది. ఒక 5 minutes అయితే లేటే పోయిండు. వాడు స్వీట్ అన్నం అంటే చిన్నప్పుడు బాగా తినేది, వద్దురా అంటే ఇంకా పెట్టి అనుకుంటే తినేది. బట్ కొంచెం కొంచెం పెద్దగా అవుతా ఉంటే ఇయర్ వస్తూ ఉంటే అసలు తినకుండా అయిండు. ఈ రోజు కూడా తింటాడో తినడో, ఇంకెంతకుముందు వేస్తే కూడా అది ఉండిపోతుంది, అది ఈవినింగ్ వరకు ఉంటుందన్నమాట. అందుకని కొంచెం తక్కువ చేసిన ఈరోజు కొంచెం మంచిగానే తిన్నాడు, ఏం అనలేదన్నమాట. ఫస్ట్ అయితే వద్దన్నాడు, తిను బాగుంటుంది అది ఇది అనేసరికి ఇంకా మంచిగా అయితే తిన్నాడు, కొంచెం వదిలేసిండి లాస్ట్కి. ఇంకా ఫైనల్గా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. దాని తర్వాత నేను మళ్ళీ పనులు అయితే స్టార్ట్ చేసేస్తున్నా. ఇక సమ్మర్ స్టార్ట్ అయింది కదా, టీని బంద్ చేద్దాం అనుకుంటున్నా, బట్ అస్సలు అయితే లేదనమాట. అప్పుడైతే సంవత్సరాల కొద్దీ తాగకుండా ఉన్నా, ఎప్పుడైతే కంటిన్యూగా అలవాటైందో ఇంకా అలవాటైనాక మారేయడం చాలా కష్టంగా ఉన్నదనమాట. 2 సార్లు తాగబుద్ధి అవుతుంది రోజుకి. ఎవరికైనా టీ తాగడం అలవాటు లేకపోతే అసలు అలవాటు అయితే చేసుకోకండి, ఎందుకంటే బాడీ చాలా హీట్ అవుతుంది అనమాట. సమ్మర్లో ఇంకా ఎక్కువ అవుతుంది, దానివల్ల హెల్త్ చాలా ఖరాబ్ అవుతుంది. వచ్చేది ఏం లేదు కానీ పోయేదే ఉంటుంది అనమాట. సో అలవాటు లేకపోతే కొంచెం అలవాటు చేసుకోకుండా ఉండడానికి ట్రై చేయండి. స్పెషల్ డే అన్నట్టు కదా మా ఇంట్లో, అందుకోసమని పులావ్ చేద్దాం అనుకున్నా. ఏది చికెన్ పులావ్ కాదు, ఇంకేం పులావ్ కాదు, వెజిటేబుల్ పులావ్ చేద్దాం అనుకుంటున్నా. అంటే నేను ఎప్పుడు చేయలేదు, ఒకసారి చూద్దాం ఎట్లా ఉంటుందో ఇంకా అనుకొని స్టార్ట్ అయితే చేస్తున్నా. కానీ వెజిటేబుల్స్ చూస్తే అన్నీ లేవు, నేనేమో ఉన్నాయేమో అనుకున్నా. బట్ క్యారెట్ అయితే ఉంది కదా, ఓకే అనిపించింది, అందుకని చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నా. అవును, కానీ మీరు టీ పెట్టుకోవడానికి ఏ పాల ప్యాకెట్ని యూజ్ చేస్తారు? నేను ఓన్లీ టీకి మాత్రమే ఇలాంటి పాల ప్యాకెట్ యూజ్ చేస్తా. ఇంకా పెరుగు తోడేయడానికి అయితే వేరే పాల ప్యాకెట్ యూజ్ చేస్తా అనమాట. కానీ ఈరోజు విజయ తెచ్చిండు పాల ప్యాకెట్, అది మాత్రం చాలా పల్సగా ఉన్నాయి పాలు. ఇంకా వేరే పాలు అయితే కొంచెం తిక్కగా ఉంటాయి, బాగుంటాయి అనమాట. ఇదైతే టేస్ట్ లేదు, ఆ పాలు కూడా కొంచెం పల్సగా ఉన్నాయి అనమాట. సో మీరు తెచ్చుకుంటే వేరే తెచ్చుకోండి, అంటే కంటిన్యూగా అలవాటైన వాళ్ళకి ఓకే, కానీ నాకైతే అప్పుడప్పుడు తెస్తాడు ఇది కాబట్టి సో కొంచెం నాకు మంచిగా అనిపించలేదు అనమాట. విజయ అది మంచిగా అయితే లేదు. సో ఫైనల్గా చాయ్ అయితే అవుతున్నది. ఇక్కడ నేనైతే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటున్నా. మీరు ఎప్పుడైనా వెజిటేబుల్తో పులావ్ చేసిరా? సేమ్ మనకి బిర్యానీస్ లాగానే ఉంటుంది, కొంచెం రైస్లో వాటర్ తక్కువ వేస్తే పొడి పొడిగా ఉంటుంది, మనకి గ్రేవీ లాగా. అంటే అందులోకి సైడ్ డిష్గా ఏం లేకపోతే గ్రేవీ లాగా ఉండాలి అంటే మనకి వాటర్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది అనమాట. బట్ ఎట్లా వస్తుందో ఫస్ట్ టైం చేస్తున్నా కదా, టేస్ట్ ఎట్లుంటుందో అనుకున్నాను, బట్ మంచిగా వచ్చింది. ఒక చిన్న మిస్టేక్ జరిగిందనమాట, చెప్తాను అది కూడా, ఎందుకు జరిగిందో కూడా చెప్తాను. నేను ఒకసారి చికెన్ బిర్యానీలోకి సైడ్ డిష్గా గ్రేవీ చేస్తారు కదా, దాన్ని ఏమంటారో మర్చిపోయినా కానీ అట్లా చేసిన అనమాట. అట్లా ఎట్లా చేసిన అంటే పప్పులన్నీ వేసిన, పప్పులతో పాటు శనగపప్పు, మినపప్పు వేయించి ఇట్లా మిక్సీ పట్టి దాంతో చేసిన బిర్యానీకి సైడ్ డిష్గా. అది బాగానే వచ్చింది కదా గ్రేవీ లాగా. ఈరోజు కూడా దీంట్లో గ్రేవీ కోసము టమాటా, పెరుగుతో పాటు జీడిపప్పు, బాదం ఇంకా అవి వేయకుండా పల్లీలు, శనగపప్పు, మినపప్పు వేయించి పొడి చేసిన అనమాట. అదొక మిస్టేక్ అయింది. మిస్టేక్ ఏం కాలేదు, బాగానే అయింది, కానీ
కొంచెం చూసుకుంటూ ఉండాలన్నమాట. దాని దగ్గరే ఎందుకో చెప్తాను. మనము సాంబార్స్ కానీ ఇంకేదైనా చారు చేసినప్పుడు, టమాటా చారు ఇట్లా వేసినప్పుడు శనగపిండి వేస్తాం కదా థిక్గా రావడానికి. అప్పుడు ఏం చేస్తాం, మనము ఒక గిన్నెలో శనగపిండి వేసి కలిపిన తర్వాత మనం చారులో కలుపుతాం కదా, ఎందుకంటే గడ్డలు కడుతుంది అనేసి. సో ఇక్కడ కూడా అదే జరిగిందనమాట. నేను పొడి చేసినాక అంటే మినపప్పు, పల్లీలు ఇంకా శనగపప్పు మిక్సీ పట్టి ఇంకా గ్రేవీలాగా యూజ్ చేసిన కదా, ఇంకా ఎసరు పోసిన తర్వాత మనకి రైస్ని ఊకే అంటే కలపం కదా, నార్మల్గా ఒకసారి అంటే బియ్యం వేసి ఎసరు పోసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టేస్తాం కదా. ఈరోజు నేను కూడా అట్లనే చేసిన, బట్ మూత పెట్టిన తర్వాత కొద్దిసేపటికి ఓపెన్ చేసి కలుపుతూ ఉంటే అది గడ్డలాగా కడుతుంది అనమాట. ఎందుకంటే యూజ్ చేసింది శనగపప్పు కదా, అది కూడా పౌడర్ లాగా ఉంటే అది కూడా గడ్డలు కడుతుంది కదా చారులో వేస్తే. సేమ్ ఇక్కడ కూడా అట్లా అవుతుంది అనమాట. వామ్మో ఖరాబ్ అవుతుంది ఏంది, వాడికేమో లంచ్ బాక్స్ టైం అవుతుందని భయం అయింది. అందుకే వీడియోని కూడా స్టాప్ చేసిన, మీకు కొంచెమే చూపించిన, లాస్ట్కి మళ్ళీ అయినాక మొత్తం చూపించిన. అందుకనేసి శనగపిండితో ఇట్లా మనకి గ్రేవీ లాగా యూజ్ చేయకండి, ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను అనమాట. నార్మల్గా మనకి గ్రేవీ కావాలంటే కొబ్బరి ఇంకా వేరే పప్పులైనా వేసుకోవచ్చు, కానీ శనగపప్పును మాత్రం యూజ్ చేయకండి. ఎందుకంటే మనం ఇలాంటి వాటిల్లోకి యూజ్ చేస్తే అది గడ్డ కడుతుంది అనమాట. ఆల్మోస్ట్ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి తెలిసే ఉండొచ్చు, ఎవరికైనా నాలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పిన అనమాట. సో అది అలాగా గడ్డ కడుతుంది కదా, ఇంకా మూత తీసి కలుపుతానే ఉన్నా. అప్పటికే నా గ్యాస్ అంతా ఆగమైంది. అది కూడా చిన్న గిన్నె అయింది. నేను బియ్యం కరెక్ట్గానే పోసినా కానీ అది ఎందుకో కొంచెం అంటే అది అట్లా అవుతుందని, ఇంకా స్కూల్కి టైం అవుతుందని నేను స్పీడ్ పెట్టినా, అది కాస్త పొంగి అంటే మరీ అంత వంగలేదు, ఇట్లా చినుకుల్లాగా పడ్డాయి అనమాట. సో అది ఒక టైం వేస్ట్ అయింది నాకు. అందుకే మీకు మొత్తం ప్రాసెస్ చూపించినా కానీ లాస్ట్కి ఆఫ్ చేసిన వీడియో. ఇంకా అది కలుపుకుంటూనే ఉన్నా మూత తీసి అనమాట. చాలా భయమైంది ఖరాబ్ అవుతుందా ఏంది అనేసి. ఇంకా అట్లా ఫైనల్గా మంచిగా వచ్చింది. మసాలాలు కూడా బాగానే వేసిన అనమాట, ఎందుకంటే సైడ్ డిష్గా ఏం చెయ్యొద్దు అనుకున్నాను ఈరోజు. అందుకని కొంచెం మసాలాలు గట్టిగానే వేసిన, కొన్ని మిరియాలు కూడా వేసిన అనమాట. సరే గ్రేవీలోకి ఏం వేయాలో చెప్తాను. టమాటా, పల్లీలు, ఇంకా మనకి కొబ్బరి ఉంటే కొబ్బరి వేసుకోవచ్చు. ఈరోజు నేనైతే వేయలేదు, నేను వేసిందే చెప్తున్నాను. టమాటా, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు ఉంటే బాదం, జీడిపప్పు, కొబ్బరి ఇవన్నీ వేసుకోవచ్చు. పెరుగు కూడా యాడ్ చేయండి, మంచి గ్రేవీ యాడ్ అవుతుంది అనమాట. మనకి ఇట్లాంటి బిర్యానీలు కానీ పులావులు కానీ చేసుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా పెరుగు పుల్లగా ఉంటుంది కాబట్టి ఉప్పు కారం చూసుకొని వేసినామంటే ఇంకా ఎక్స్ట్రాగా ఏం చేయని అవసరం లేదనమాట. ఫైనల్గా మంచిగా వచ్చింది, టేస్ట్ కూడా బాగుంది. దానికి సైడ్ డిష్ రైతా లాగా చేస్తున్నాను అనమాట. ఆ రైతాలా కూడా చెదారం అంతా ఏం వేయలేదు, జస్ట్ పచ్చిమిర్చి చిన్న కట్ చేసేసిన, నెక్స్ట్ పుదీనా ఉంటే అది వేసిన అనమాట. అది చాలు అనిపించింది. సో ఫైనల్గా నేనైతే రైతా లాగా చేసేసిన. కొంచెం పెరుగు ఉంటే, ఎందుకంటే పెద్దవాళ్ళకి అది ఓకే కానీ ఇంకా చిన్నపిల్లలు తినాలంటే తినలేరు కదా, అందుకని ఇట్లయితే చేసిన. ఫైనల్గా నిజంగా చెప్తున్నా మంచిగా వచ్చిందనమాట. అయితే ఈరోజు బర్త్డేకి ఈవినింగ్ స్నాక్స్ ఇస్తాం కదా, సో అందుకని నేను నా చేతులతో చేసి ఇవ్వాలని నేను అనుకుంటా అనమాట. అందుకని ఏదో ఒకటి చేయాలనుకున్నా. రీసెంట్గా మైదా పిండితో స్నాక్స్ చేసిన కదా, అది షార్ట్లో అప్లోడ్ చేసిన, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇప్పుడు కూడా చెప్తాను. ఇది మైదా పిండి తీసుకున్నాను, దాంట్లో కొంచెం ఉప్పు కారం టేస్ట్కి తగినట్టుగా వేసుకొని కొంచెం వామ జీలకర్ర వేసుకోండి. నేనైతే వామ ఒక్కటే వేసుకున్నాను. పొడి చేసి వేసుకుంటే బెటరు. కోర్స్ వాము చిన్నగానే ఉంటుంది కాబట్టి ఎట్లయినా వేసుకోవచ్చు, పొడి అయినా చేసుకోవచ్చు, నార్మల్గా అయినా వేసుకోవచ్చు. సో ఉప్పు కారం వాము ఇంకా కొన్ని వాటర్ వేసుకొని కలుపుకొని ఇట్లా మనం చపాతీలాగా చేసుకొని స్క్వేర్స్ లాగా మనకి ఇష్టం వచ్చిన షేప్లలో కట్ చేసుకొని ఇంకా డీప్ ఫ్రై చేసుకోవడమే. డీప్ ఫ్రైకి కూడా అంత ఎక్కువ టైం పట్టదు, తొందరగా అయిపోతుంది అనమాట. ఇది కేవలం నా సాటిస్ఫాక్షన్ కోసమే చేసిన అనమాట. ఇంకా చాక్లెట్స్ కూడా చేద్దాం అనుకున్నా, బట్ టైం లేకుండే చేయడానికి. చాక్లెట్ కాంపౌండ్ తీసుకున్నా కానీ మౌల్ తీసుకోలేదు, మర్చిపోయినా. యాక్చువల్లీ నేను కాంపౌండ్తోనే మౌల్ తీసుకున్నా అన్న ఆలోచనలో ఉన్నా. ఇంకా రేపు ఎల్లుండో చేద్దాం అనుకున్నా, బట్ రేపు అన్నాక నాకు గుర్తొచ్చింది నైట్, అరే మౌల్ తీసుకోలేదు కదా ఎట్లా చేయాలి అనేసి. సరేలే అనేసి ఇంకా నెక్స్ట్ ఎప్పుడన్నా ప్లాన్ చేసుకుందాం అనేసి అయితే ఇంకా అదైతే చేయలేదు. జస్ట్ ఈ స్నాక్స్ ఒక్కటే చేసి నాకు ఇవి చేయడానికి టోటల్ టైమ్ 1.5 hours పట్టి ఫైనల్గా నేను చేసిన స్నాక్స్ అయితే వచ్చిన వాళ్ళకి పెట్టేసిన. ఈ వీటితో పాటు మిక్చర్, ఇంకొక కూల్ డ్రింక్, కేక్, చాక్లెట్స్, అంతే, ఇంకేం లేవు. కొందరు అనుకుంటారు ఇంట్లో వరకే కేక్ కట్ చేసుకోవచ్చు కదా, పిల్లలు పెద్దగా అవుతుంటే ఇంక అందరినీ పిలుచుకోవడం అవసరమా అని. బట్ ఎందుకు పిలుస్తామంటే
ఆ కొద్దిసేపు అయినా కొంచెం మైండ్ అనేది రిలాక్స్గా ఉంటుంది. ఉన్న టెన్షన్స్ అన్నీ అవన్నీ మర్చిపోతారనమాట. అంతే కదా, అందరం కలిసినప్పుడు మేము పక్క పక్కన ఉన్నా ముందు వెనుక ఉన్నా కూడా అసలు మాట్లాడుకోము. ఎవరి పనులలో వాళ్ళు బిజీ ఉంటారు. ఇట్లా వచ్చినప్పుడు కొద్దిసేపు మాట్లాడుకుంటాము. ఇంకా పిల్లల బర్త్డేకి పిల్లలు ఉంటే ఇంకా చాలా ఎంజాయ్ చేస్తారనమాట. వాళ్ళు కూడా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందుకోసమని మేమైతే పిలుస్తాము. ఒక్కొక్కసారి పిలిచినా కూడా వెళ్ళలేమన్నమాట. ఎందుకంటే మా హస్బెండ్స్కి ఎవరికైనా డ్యూటీ ఉంటే ఇంకా పిల్లల్ని తీసుకోవడం వెళ్ళడం కష్టం కదా అనేసి అయితే నేనైతే వెళ్ళను. ఎందుకంటే మా బుడ్డదాన్ని హ్యాండిల్ చేయడం కష్టం కాబట్టి. ఇంకా ఇక్కడైతే నైట్ కోసం చపాతి పప్పు చేస్తున్నా అనమాట. ఇక్కడైతే మా హస్బెండ్ డెకరేషన్ చేస్తున్నాడు. యాక్చువల్లీ బెలూన్స్ చాలా తీసుకున్నాము. మొత్తం బెలూన్స్ తోనే డెకరేషన్ చేయాలనుకున్నాము. ఒక చిన్న రీజన్ వల్ల ఇంకా అది ఆపేసి ఇలా సింపుల్ గా అయితే చేసేసినాం. మీ అయ్యకి నీ అట్టనే ఉండాలి అమ్మో, లేకపోతే మీ అయ్య వినడు మాట. లైట్ 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 మా రిషిగాడు నార్మల్గా అయితే హైపర్ యాక్టివ్గా చేస్తాడు, అది అందరికీ తెలుసు. బట్ ఇలాంటి పార్టీస్ అప్పుడు బర్త్డేస్కి మాత్రం అసలు వాడు ఏం చేస్తున్నాడో వాడికి కూడా తెలియదు అనమాట. కేక్ చూసిరా, లెఫ్ట్ హ్యాండ్తో కట్ చేద్దామని చూసిండు. ఇలాంటి స్పెషల్ డేస్లలోకి వీళ్ళకి మంచి డ్రెస్సులు తీసుకోవాలని చూస్తాము. ఇంకా ఆ డ్రెస్సులను చూసి అంత దూరం పారిపోతారనమాట. ఇంకేది ఏమైనా వాళ్ళ కంఫర్ట్ కంటే ఇంకేమున్నది అనేసి ఇంకా సింపుల్గానే తీసేసుకుంటాం. ఇంకా ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా వాడికి వచ్చిన గిఫ్ట్లు ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలా అన్నది మోస్ట్లీ అందరికి అంతే ఉంటుంది కదా. ఇంకా అందుకని వాడికి తినడానికి పెట్టి మేమైతే ఓపెన్ చేస్తున్నాము. ఫైనల్ గా వచ్చిన గిఫ్ట్లు అయితే ఇవి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బై ద వే, ఇచ్చిన వాటితో సాటిస్ఫై అవ్వాలి కానీ ఒకరు పెట్టిన వాటికి వంకలు పెట్టాలని చూడొద్దు. ఎందుకంటే కొందరికి తెలుస్తుంది, కొందరికి తెలియదు. ఇలా వంకలు పెట్టడానికి కొందరు ఉంటారు, వాళ్ళ కోసమే చెప్తున్నా.